సిటీ కేబుల్ మరి ఎల్పీ యూట్యూబ్ ఆయా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ తరఫున సామాజిక ఉద్యమాలను చెల్లిస్తూ గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు చేపట్టిన ఉద్యమం మరి ప్రకాశం జిల్లా ఈనుగూడు గ్రామంలో 1994 ఏర్పడిన ఉద్యమం మరి 30 సంవత్సరాలు యథావిధిగా కొనసాగుతున్న సందర్భంలోనే మరి మొన్నటి రోజు 1వ తారీఖు నాడు మేము ఎస్సీ షెడ్యూల్ వరకన్నా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకారం సాధించుకోవడం జరిగింది. మరి అనేకమైన ప్రాణ త్యాగాలు మరి మన అనేకులమైన మన కుటుంబాలకు భార్య పిల్లల కుటుంబాలకు దూరం ఉండి మరి మాకంటే ఇంకా అత్యంత సీనియర్ నాయకులు ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి మరి కాలి నడకతో పోయి గ్రామాలలో నిర్మాణం చేసి ఈ రోజు ఇంత బలంగా ఉండి ఈ రోజు వరికన సాధించుకున్నామంటే మరి మాకంటే సీనియర్ నాయకులు మరి ఆనాడు అత్యంత కష్టపడి సాధించుకున్నదే అని మేము భావిస్తూ మరి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఎన్ని ప్రభావాలు పెట్టినప్పటికీ ఎన్నో ఉద్యమాలు అనేకమైన ఒడిదడుకులు ఎదుర్కొన్నప్పటికీ మరియు ఆయా రాజకీయ పార్టీలు మరి అనేకమైన ఆశాభావాలు చూపెట్టినప్పటికీ ఎటు ఆయన ఒరగక మరి ఏదైతే నల్లకండు ఉందో ఆ నల్లకండు ఒకటే కండు వేసుకొని ఈ రోజు ఎస్సీ షెడ్యూల్ వరకు సాధించుకున్నంత వరకు ఆయన కమిట్మెంట్ తోటి ఉన్నాడు. అంటే ఈ రోజు మాదిగ ఉప కులాలకు సామాజిక కోణాలు చూస్తే 59 కులాలకు న్యాయం జరగాలని కోరి ఏకైక ఉద్యమకారుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు. ఈ స్వాతంత్ర కోసం ఉద్యమం జరిగింది, తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమం జరిగింది. కొన్ని సంవత్సరాలు మరి పోతే 30 సంవత్సరాలు యథావిధిగా మరి ఒక మాదిగ ఉపకులాల కోసం ఉద్యమం చేసిన చరిత్ర గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు. మరి ఈ రోజు విజయోత్సవ సభలో మరి గత 13 రోజులు 12 రోజులమైన ఆయన ఢిల్లీలో ఉండి మరి ఈ రోజు హైదరాబాద్ చేరుకున్న శుభ సందర్భంగా మరి మాదిగ ఉపకులాలు మరి మరి తెలంగాణ రాష్ట్రం నుంచి మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ కరీంనగర్ జిల్లా కానీ మరి సిద్దిపేట జిల్లా కానీ మరి ఆయా ప్రాంతాల నుండి నాయకులు మరి వేలాది మందిగా మేము తరలి వెళ్ళడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా మా జాతి చేసిన ఉద్యమం ద్వారా మరి వికలాంగులేంది, వృద్ధులేంది, వితాంతులేంది, ఆరోగ్యశ్రీ కార్డు ఏంది, సామాజిక కోణంలో మరి అనేకమైన అంశాల మీద గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం చేసి అనేకులకు ఫలాలు చేసినలో అత్యంత కీలక పాత్ర పోషించిన గౌరవ శ్రీ మందకృష్ణ నాయకత్వంలో పనిచేయడం మీ అందరం గౌరవపడుతూ మరి ఆయనకు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతేకాకుండా మా ఉద్యమంలో కీలకంగా ఉండి మా కీలక ఉద్యమంలో అనేకమైన సహకరించిన ప్రజా సంఘాలు కావచ్చు, ఆయా రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, మరి ఈ రోజు ఇంత సుదీర్ఘంగా 30 సంవత్సరాలు చేయడమంటే ప్రజల అండదండలతో మేము చేశామని కోరుకుంటూ మరి ప్రజలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఉద్యమ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. జై జగన్, జై అంబేద్కర్, జై మందకృష్ణ మాదిగ. మరి ఏదైతే మాదిగల చిరకాల కోరిక ఏబిసిడి వర్గీకరణ గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో వారు ఈదుమూడి గ్రామంలో 20 మందితోని వేసిన మాదిగ దండోరా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవుతుంది, 2 రాష్ట్రాలు, అదేవిధంగా కర్ణాటక, దేశవ్యాప్తంగా దాని యొక్క ప్రభావం మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేసి మరి మొన్న సుప్రీంకోర్టు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షిస్తున్నాం. మరి ఈరోజు ఆ యొక్క తీర్పు వచ్చిన సందర్భంగా గౌరవ మందకృష్ణ మాదిగ గారు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కు మొదటిసారిగా వస్తున్న సందర్భంగా మరి ఇటు ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, కర్ణాటక నుండి, తమిళనాడు నుండి వేలాదిగా లక్షలాది మందిగా వారిని యొక్క స్వాగతోత్సవం విజయోత్సవ సభ జరుపుకుంటున్న సందర్భంగా జైత్యాల జిల్లా నుండి మొదటి నుండి ఎంఆర్పీఎస్ ఆవిర్భావం నుండి ఉన్న సీనియర్ నాయకులు మరి నేటి ఉద్యమ నాయకులు అందరం కలిసి పెద్ద ఎత్తున దాదాపు ఒక 50 మండల నుండి ఈరోజు బయలుదేరుతున్నామని సంతోషం వ్యక్తం చేస్తూ మా యొక్క చిరకాల కోరిక నెరవేర్చిన గౌరవ మందకృష్ణ మాదిగ గారికి సహకరించిన రాజకీయ నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై మాదిగ. గత 30 సంవత్సరాల క్రితం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పీఎస్ స్థాపించి నేటికి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల్లో ఆయన చేసిన పోరాటాల్లో అణగారిన వర్గాల కోసం ఆరోగ్యశ్రీ, వృద్ధుల పింఛన్, వితంతుల పింఛన్, వికలాంగుల పింఛన్ ఇలాంటి సామాజిక ఉద్యమాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రభుత్వాలతో పోరాడి ఉద్యమాలు చేసి సామాజిక న్యాయం చేశారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఎన్నో ప్రభుత్వాలు మారినా కానీ మనకు గతం 2000 సంవత్సరంలో చంద్రబాబు హయాంలో మనకు ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఒక 75 సంవత్సరాలు రాని ఉద్యోగాలు ఎస్సీ వర్గీకరణ వచ్చినాక ఒక 22 ఉద్యోగాలు రావడం జరిగింది. మనకు ఇప్పుడు సుప్రీంకోర్టు
తీర్పు ఇవ్వడం వల్ల మేము చాలా మాదిగ సమాజం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాజం అందరూ ఆనందం వ్యక్తం చేస్తూ మందకృష్ణ మాది గారికి ఇప్పుడు ఢిల్లీ నుంచి రావడానికి ఇక్కడికి ఢిల్లీలో వస్తున్నారు. ఆయనకు ఘనస్వాగతం పడడానికి జగిత్యాల జిల్లా నుండి మేము ఆయనకు ఘనస్వాగతం పడడానికి వెళ్తున్నాము. జై మందకృష్ణ మాదిగ, జై మాదిగ, జై 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 మాదిగ. మందకృష్ణ మాదిగ గారు మాదిగ జాతి వెనుకబడిపోయిందని ఎట్లా వచ్చిందో అన్నకు ఆలోచన. ఈదుమూడి గ్రామంలో 25 మందితో ఉద్యమం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం కదిలించి మన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను ఏకతాటికి తెచ్చి ఉద్యమం చేపట్టి వర్గీకరణ కొరకు ఉద్యమం చేసి వర్గీకరణ చేపట్టినందుకు మొన్న 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పిచ్చినందుకు చాలా సంతోషిస్తూ, అదేలాగా ఇవాళ మందకృష్ణ మాదిగ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినందుకు మన రాష్ట్రాలు 4 రాష్ట్రాల నుంచి వేలాదిగా మంది తరలి వచ్చి స్వాగతం పలకడానికి సంతోషిస్తున్నాము. జై మాదిగ, జై జై మాదిగ, జై మాదిగ. శరణాగతి
వర్ధిల్లాలి. MRPS